సవాళ్ళు స్వీకరించి ఏమైనా అప్లికేషన్ ఇచ్చారు? వాళ్ళు వస్తే వాళ్ళని అడిగారు. నెక్స్ట్ ప్లాన్ సార్, నెక్స్ట్ ప్లాన్ భవిష్యత్ కాదు ఇది. ఏమన్నా ప్రజలకు ఉపయోగపడే పని అన్నా మనకి మనిషిన పనిని పెట్టుకుని వాడు రాజకీయం చేస్తున్నా, నేను రాజకీయం చేస్తాను. అంటే మీ మీద ఆరోపణలు చేశారు కదా, తర్వాత ఆరోపణలు కావాలి. ఆరోపణలు ఇప్పుడు సమన్వయాలని నిజ నిజాలు నిగ్గుదించాలని కలెక్టర్. తప్పు చేసినోడు ఆర్టీఐ కింద పెట్టాడు, అవతలోడు ఆర్టీఐ కింద పెడితే వీడు ఆపుతాడు. అర్థమైందా? తప్పు చేసినోడు ఆర్టీఐ కింద పెట్టాడు. ఒకవేళ తప్పు చేసినోడు ఎవడన్నా ఎదుటోడు ఆర్టీఐ కింద పెట్టినా ఆపుకుంటాడు. కానీ నేనే తప్పు చేసినానంటారు కాబట్టి నేనే ఆర్టీఐ కింద పెట్టా. ఇంతకన్నా సాక్ష్యం ఎప్పటిలాగా దానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటాయి. 30 రోజుల లోపల ఇవ్వాలి. మాక్సిమం 30 రోజులు, వారం ఇవ్వచ్చు, 10 రోజులు ఇవ్వచ్చు, 30 days. మళ్ళీ ఆ రికార్డ్స్ తోటి మీడియా ముందు వస్తారు సార్. ఎందుకు కలెక్టర్ ఆర్డీఓ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళే చూపెడతారు కదా. అన్యక్రాంతం ఏం కాలేదు, ప్రతిదీ కూడా ఒక్క గజం కూడా ఏం కాలేదు, అన్ని కూడా అలొకేషన్ అయిందని లెటర్ తో సహా మీకు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. అంటే క్యాంప్ ఆఫీస్ మీద దాడి జరిగింది అనేది వస్తున్నారు పోలీసులు ఎక్కడికక్కడ నాకాబందీ పెట్టి 2-3 రోజుల నుంచి ఆపుతున్నారు. ఎన్ని రోజులు ఆపినా ఎన్ని రోజులు ఆపుతారు, ఎన్ని కేసులు చేస్తారు. బీజేపీ మరి వెంకటరమణారెడ్డి గారినేమో రిక్వెస్ట్ చేసి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, బాన్సవాడది కొంచెం కోఆపరేట్ చేయండి అని అంటే, నేను ఆలోచన చేసి ల్యాండ్ ఆర్డర్ ఉంది కదా అని చెప్పి బయటకు వస్తా అంటే వద్దని నన్ను ఆపేసి, మరి వాళ్ళందరినీ ఎందుకు వదిలేదు, కుక్కలన్నీ రోడ్డు మీద ఎందుకు వదిలేరు, మొరసుకుంటే తిరుగుతున్నాయని వాటిని అరెస్ట్ చేయొచ్చు కదా.